కామారెడ్డి జిల్లా తాడువై మండలం బ్రహ్మాజివాడి గ్రామంలో ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. డాక్టర్ సత్యం వైద్యం బృందం చే ఉచిత కంటి పరీక్షలు చేయడం జరిగింది. నేత్రాలయ హాస్పిటల్ సిరిసిల్ల వైద్యం బృందం వారు రావడం జరిగింది. పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు కూడా వైద్య పరీక్షలు చేయడం జరిగింది. నా పేరు పెద్దగుల్ల ఎల్లన్నయ్య. నేను రీసెంట్గా కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ. మా సొంత గ్రామం బ్రహ్మాజివాడి గ్రామంలో డాక్టర్ సంతోష్ గారు నేత్రాల హాస్పిటల్ నుంచి రావడం జరిగింది. దీనికి అడగగానే గ్రామ సర్పంచ్ కూరల జ్యోతి గారు వాళ్ళ అనుమతి తీసుకుని వాళ్ళు గ్రామంలో ఉన్న అన్ని వాడలకు వెళ్ళి తిరిగి ప్రజలకు చెప్పిన తర్వాత ఇక్కడ డాక్టర్ గారు స్వయంగా వాళ్ళకు టీం నలుగురు కలిసి వచ్చి ఉచిత కంటి వైద్యసేవ ఏర్పాటు జరిగింది. కాబట్టి మేము ప్రత్యేకంగా డాక్టర్ గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇట్లాగే ప్రతి గ్రామంలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, డబ్బులు పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఈ నేత్రాల హాస్పిటల్ వరకు నేను మేనేజ్మెంట్ కూడా స్వయంగా తెలియజేసింది ఏంటంటే, మీరు ఇట్లా ప్రతి గ్రామానికి వెళ్ళి పేద ప్రజలకు సేవ చేయండి. మా వంతు మా కర్తవ్యంగా మేము వెళ్ళి మీకు సపోర్ట్ ఉంటాం. మనం అందరం కలిసి సమాజాన్ని తీర్చిదిద్దే అవసరం ఉంది. కాబట్టి ఎవరి చేతనైతే వాళ్ళు ముందుకు వచ్చి సమాజం సేవ చేయాలని చెప్పేసి ఈ సందర్భంలో మన ఈ శిబిరానికి ప్రకాష్ యాదవ్ గారు వచ్చారు, అదేవిధంగా సత్యం గారు వచ్చారు, విజయ్ కుమార్ గారు తెలంగాణ యాదవ్ మాసం నుంచి రావడం జరిగింది, అట్లాగే వీరవ నరసింహ గారు, వీళ్ళందరూ కూడా ఈ శిబిరానికి ఈరోజు రావడం జరిగింది. ఇట్లాగే మేము ప్రతి గ్రామంలో కూడా పనిచేయడానికి మేము డాక్టర్తో సపోర్ట్ ఉంటాం. కాబట్టి మనందరం కలిసి అన్ని గ్రామాలకు వెళ్ళి అందరి పేద ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని వీళ్ళకి ఏది కావాలన్నా ఆపరేషన్ కావాలన్నా డైరెక్ట్ హాస్పిటల్ రమ్మంటున్నారు. మన హాస్పిటల్కి వెళ్ళి కూడా వీళ్ళ సేవలు తీసుకుందాం, వాళ్ళ యొక్క సేవలు తీసుకుని అందరం ఆరోగ్యం బాగుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.